Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python problem staircases. ఇక్కడ మన ప్యాటర్న్ చూస్తే ఈ విధంగా మన ప్యాటర్న్ అనేది ప్రింట్ కావాలి. ఇక్కడ n అనేది 4 తీసుకుంటే 4 లైన్స్ లో మనకి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక క్యారెక్టర్ తోటి ఇంక్రిమెంట్ అవుతా ఈ విధంగా మనకి ప్యాటర్న్ అనేది ప్రింట్ అవ్వాలి. సో నేను కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ లో కూడా అంతే ఇచ్చారు, ఎన్ని లైన్లు అయితే ఇచ్చారో అన్ని లైన్లు ప్రింట్ అయింది. సో ఆ విధంగా ఫస్ట్ నేను ఈ క్యారెక్టర్ ఇక్కడ ఏముందో ఆ క్యారెక్టర్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తా. దీనికి ఒక వేరియబుల్లో ఆ క్యారెక్టర్ ని స్టోర్ చేస్తా. హ్యాష్ స్టోర్ చేశాక ఇక్కడ మనం కోడ్ రాస్తున్నా, రాశాక ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ I in range of 1, n+1 ఇచ్చాక ప్రింట్ లో ఏమిస్తా అంటే సి మల్టిప్లై విత్ I, దీని మొత్తానికి హోల్ బ్రాకెట్ డాట్ ఆర్ జస్ట్ ఆఫ్ n. ఇలా ఎందుకు ఇచ్చానంటే ఫస్ట్ లూప్ చూద్దాం. లూప్ లో 1 నుంచి n+1 దాకా 1 నుంచి స్టార్ట్ అయ్యి n+1 అంటే 7. మామూలుగా ఇక్కడ మన 6 కదా n అంటే, n+1 అంటే 7. 1 నుంచి 7 వరకు అంటే ఇక్కడ రాస్తా 1 2 3 4 5 6 7 అంటే 7 తీసుకోము, ఎందుకంటే 7 <7 కాదు కదా, ట్రూ అవ్వదు కదా. సో 6 దాకా వస్తాయి. ఈ మొత్తం అనేది 6 ఇటరేషన్స్ ఉన్నాయి. సో 6 టైమ్స్ అనేది లైన్స్ అనేది మనకు ఫామ్ అవుతాయి. ఈ విధంగా మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకున్నాం. కిందకి వచ్చేసరికి I అనేది ఉంది కదా, I అనే దాంట్లో C ఇంటూ I అని ఇచ్చారు. C అంటే మన క్యారెక్టర్, I అంటే ఫస్ట్ ఇటరేషన్ లో 1, సో 1 టైమ్ ప్రింట్ అయింది. సెకండ్ ఇటరేషన్ లో 2 అయింది అయ్యి, సో ఈ క్యారెక్టర్ 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 టైమ్స్ ప్రింట్ అయింది. థర్డ్ ఇటరేషన్ లో I 3 టైమ్స్ ని ఈ క్యారెక్టర్ తో మల్టిప్లై చేస్తే 3. ఆ విధంగా ఇట్లా 6 టైమ్స్ ప్రింట్ అవుతాయి. మామూలుగా అయితే ఇక్కడ నుంచి ప్రింట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎట్లా స్టార్ట్ అయిందంటే ఆర్జెస్ట్ అనేది ఇచ్చా. ఆర్జెస్ట్ లో మనం n అంటే 6 అనేది ప్రొవైడ్ చేసా. టోటల్ 6 ఉంటే 6 మనకి అవైలబుల్ విత్ ఉంటే దాంట్లో ఆ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో అని ప్రింట్ చేసిద్ది. రిమైనింగ్ ఆర్జెస్ట్ అంటేనేమో లెఫ్ట్ సైడ్ స్పేస్ ఇచ్చేసిద్ది. ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాసాం. ఫస్ట్ సబ్మిట్ చేస్తా కోడ్. సో ఈ విధంగా మనం కోడ్ డెవలప్ చేసుకోవాలి ఈ ప్యాటర్న్స్ కాన్సెప్ట్ కి. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.